హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక వీడియో తీస్తున్నానండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేమిటంటే మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆనియన్ అండి. సీడ్స్ కోసం నేను అలాగే వదిలేసాను అనమాట. సీడ్స్ కూడా మనకి రెడీ అయినాయి. ఇంకా కొద్దిగా డ్రై అయిన తర్వాత వాటిని నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వాటర్ యాపిల్. అదేవిధంగా మీకు చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మనకి రెడ్ తోటకూర, అదేవిధంగా గ్రీన్ తోటకూర మొత్తం అన్నీ ఈ విధంగా మిక్సింగ్ అయిపోయాయి. ఇది ఎలా వచ్చాయంటే మన గార్డెన్లో ఉన్నటువంటి వేస్ట్ ఆకులు ఉంటాయి కదా, వాటి వేస్ట్ ఆకుల్ని అదేవిధంగా కొన్ని డ్రై లీవ్స్ అన్నీ మొత్తం అన్నీ ఇందులో వేసేసి కొద్దిగా మట్టి కప్పి ఉంచేసాను. ఇది మనకి ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిన తర్వాతనే మనకి ఈ విధంగా మనకి మొలకలు రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ మొక్కలు అనేది ఇంత హెల్తీగా ఉన్నాయంటే మనకి ఇది కంపోస్టింగ్ తయారైపోయింది అనమాట. మొత్తము నేను దాదాపుగా ఈ కంటైనర్ చూసారు కదా సైజు, ఈ కంటైనర్ సైజు కంటే ఒక 2 ఇంచెస్ పైకే ఉంచేసి నేను మట్టి వేసాను అనమాట. ఒక 25 డేస్ తర్వాత మనకి ఇది కొద్దిగా చూసారు కదా 2 ఇంచెస్ కిందికి వెళ్ళింది. కావున మనం గార్డెన్లో ఉన్నటువంటి వేస్ట్ ఆకుల ద్వారా వచ్చిన ఇది మా రెడ్ తోటకూర, అదేవిధంగా మామూలు తోటకూర అండి. చూసారా, రెండు మిక్స్ అయిపోయాయి. అందులోనే నేను వేస్ట్ ఆకులన్నీ వేసేసి ఈ విధంగా మనం ఈ విధంగా వేస్ట్ ఆకులని ఈ విధంగా ఉంచేసి మట్టి ఒక లేయర్ పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకి ప్రత్యేకంగా మనం తోటకూరని మన గార్డెన్లో పండించిన అవసరం లేదండి. మనం ఈ విధంగా వేసేసి ఉంచేసామంటే మనం ఇవి మొత్తం అన్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కొద్దిగా మట్టి కానీ లేదా కోకోపీట్ కానీ కలుపుకొని కొద్దిగా ఇచ్చేసుకున్నట్లే వేరే మొక్కలకి మనము ఈ కంటైనర్ ఉన్నటువంటి ఈ ఎరువుని మనము వేరే కంటైనర్లకు వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి దాదాపుగా ఇప్పుడు మ్యాక్సిమం ఈ మన ఆకుకూరలో హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక 20 డేస్ 1 మంత్ కానీ మొత్తం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా నేను దీన్ని ప్రత్యేకంగా నేను వేయలేదండి. నేను ఆకుకూరల కోసమే ఈ విధంగా మనకి వస్తాయని చెప్పేసి మొత్తం అన్ని ఎండుటాకులు వేసేసి దానిపైన ఈ విధంగా మనం రెడ్ తోటకూర, మామూలు తోటకూర వేసేసి అందులో నేను కొద్దిగా మట్టి కలిపేశాను. మనకి ఇప్పుడు దాదాపుగా మనకి 2 మంత్స్ 3 మంత్స్ వరకు సరిపడా మనకి ఈ ఆకుకూరలు మనకి రెడీ అయినాయంట. రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా మట్టి కలుపుకొని వేరే కంటైనర్లకు ఇందులో ఎరువుని కంపోస్ట్ని నేను వేరే మొక్కలకు వాడతాను. కొద్దిగా సాయిల్ మిక్స్ చేసుకొని ఇంకా లేదంటే కోకోపీట్ కానీ ఏదో ఒకటి మనం మిక్స్ చేసుకొని వేరే మొక్కలకి ఈ మనం డ్రై లీవ్స్ ద్వారా తయారు చేసుకున్నటువంటి ఈ కంపోస్ట్ని వేరే మొక్కలకు వాడుకోవచ్చు అనమాట. మనం ప్రత్యేకంగా ఇంకొకటి దీని ద్వారా మనము వేరే కంటైనర్లో మనం ఆకుకూరని పండించుకోకుండా ఈ విధంగా మన గార్డెన్లో దొరికిన ఆకుల్ని అదేవిధంగా డ్రై లీవ్స్ కొన్ని అన్ని మొత్తం అన్ని కలెక్ట్ చేసుకొని ఇందులో మనం వేసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఒక కంటైనర్ అయిన తర్వాత ఇంకో కంటైనర్లో మనం ఆకుకూరలు వేసుకున్నట్లయితే అది హార్వెస్ట్ చేసుకున్న లోపల మనకి ఈ విధంగా ఈ కంటైనర్లో కూడా రావడం జరుగుతుంది. మనం ప్రత్యేకంగా మనం ఆకుకూరలు గార్డెన్లో వేసుకునే అవసరం లేదండి. ఇక్కడ చూసారు కదా, మన గార్డెన్లో ఎక్కడ చూసినా కంటైనర్లోనూ రెడ్ తోటకూర, మామూలు తోటకూర ఎక్కడ చూసినా ఉందండి. అదేవిధంగా నేను చెప్పాను కదా మనకి డ్రై లీవ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయప్ప మనకని, నేను మన గార్డెన్లో ఉన్నటువంటి ఎండుటాకులోని కిందకి పడిపోతాయి కదా, వాటిని ఈ విధంగా ఇక్కడ చూసారా ఈ సంచిలో కలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అన్నీ ఇవన్నీ ఎండుటాకులేను. ఈ ఎండుటాకుల్ని ఈ విధంగా నేను సంచిలో వేసుకొని దీనికి మట్టికి మనం కప్పి ఉంచినట్లయితే మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే కంటైనర్ మనకు ఖాళీగా ఉన్నట్లయితే అందులో వేసేసి కొన్ని ఆకుకూర విత్తనాలు కానీ మనకి ఏదైనా అవసరం ఉంటే ఆకుకూర విత్తనాలు వేసుకున్నట్లయితే మనం ఈజీగా
చాలా హెల్తీగా పెరుగుతాయండి. మనం ప్రత్యేకంగా కంపోస్ట్ కూడా ఈయనక్కడ అవసరం లేదు. ఇంకా 3 months 4 months వరకు మనకి మంచి మొక్కకు కావాల్సిన పోషకాలు ఇందులో చాలా వరకు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇంకా కన్వీనియంట్గా ఉంటే ఇందులో మీరు పెస్ట్ ఏమి రాకుండా, ఎందుకంటే మనం వేస్టేజ్ అంతా మనం ఇందులో వేసింటాం కదా, మొక్కకు సంబంధించిన రూట్ రాట్ రాకుండా మనము వేపపిండి కానీ లేదంటే మనం వేప ఆకులు ఉంటాయి కదా, వాటిని డ్రై లీవ్స్ కానీ పచ్చివి కానీ వేసుకొని మనం కొన్ని రోజులు అలాగే వదిలేసి తర్వాత మనం 10 days కానీ 15 days తర్వాత మనం మొక్క నాటుకున్నట్టయితే హెల్తీగా పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.